దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రప్రథమ రాశి, మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి యొక్క ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి బృహస్పతి కర్కాటక రాశిలో సంచరించడం, 4వ స్థానంలో కొంత అనుకూలంగా సంచరించడం. మేషరాశికి శని మీన రాశిలో ఏలినాటి శని యొక్క ప్రారంభ దశలో వీరికి ఏలినాటి శని సంచారం ఉండడం. ఇంకా మేషరాశి వారికి రాహు సింహం మరియు కర్కాటక రాశిలో ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సంచరించడం, అలాగే కేతు కుంభ మరియు మకర రాశిలో సంచరించడం చేత మేషరాశి వారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ శ్రీ పరాభవ నామ సంవత్సరం కొంత మధ్యస్థ ఫలితాలను ఇవ్వబోతుందని తెలియజేస్తుంది. చాలామంది మేషరాశి వారు మేము ఏలినాటి శనిలో ఉన్నాం, కొన్ని చికాకులు, ఇబ్బందులు, బాధలు ఉన్నాయని ఏవైతే భయపడుతున్నారో మీరు ఎలాంటి ఆందోళనలు ఈ సంవత్సరం అంతలా పొందక్కలేదు. అయినప్పటికీ ఖర్చులు నియంత్రించుకోవడం, అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దని మాత్రం మేషరాశికి సూచిస్తున్నాను. అప్పుల జోలికి వెళ్ళకూడదు, అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. తెలియని వాటిలో పెట్టుబడులు, తెలియని వారికి రుణాలు వంటివి ఇవ్వడాలు వంటి వాటికి మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా దూరంగా ఉండాలి మేషరాశి వారు. ఇక మేషరాశి వారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి ఉండడం వల్ల శ్రీ పరాభవ నామ సంవత్సరం అనుకున్న విధంగా కొంత శుభ ఫలితాలు, సత్ఫలితాలు, కలిసి వచ్చేటువంటి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలున్నా ఉద్యోగాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు కొంత ఇబ్బందులు మాత్రం అధికంగా ఉంటాయి, జాగ్రత్తలు పాటించాలి. అలాగే మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ వంటివి ఆశించద్దు. ఆశించకుండా మీ పని చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందగలరు. మేషరాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం. రావాల్సిన ధనం సమయానికి రాకపోవడం, కొంత ఆలస్యం అవడం మాత్రం మిమ్మల్ని వేధిస్తుంది. ఖర్చులు కొంచెం నియంత్రించుకోవాలి. మేషరాశి స్త్రీలకి మధ్యస్థ ఫలితాలు. మేషరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. మేషరాశి వారికి ముఖ్యంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో 2026 డిసెంబర్ వరకు మధ్యస్థ ఫలితాలు, డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కొంత అనుకూల ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి. మేషరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించడం మంచిది. మందపల్లి, తిరునల్లారు, శని సింగపూర్ వంటి శని క్షేత్రాలను దర్శించండి. నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోండి. అలాగే మేషరాశి వారు వెంకటేశ్వర స్వామిని పూజించడం, ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పొందగలరు. మేషరాశి వారు ఖర్చుల్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే విజయాలు, శుభ ఫలితాలని పొందగలరు అని సూచిస్తూ ఈ పై చెప్పిన పరిహారాలను ఆచరించాలని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.